तेलंगाना के वज़ीर आला रेवंत रेड्डी का कहना है कि रियासत में यंग इंडिया स्पोर्ट्स यूनिवर्सिटी का अगले तालीमी साल से आगाज हो जाएगा। उनका कहना था कि गच्चीबौली स्पोर्ट्स विलेज को खेलों के मुकाबले और तकरीबात के लिए इस्तेमाल किया जाएगा। रेवंत रेड्डी का कहना था कि खिलाड़ियों की सलाहियतों को परवान चढ़ाने और उनकी हौसला अफजाई के लिए इक़दाम किए जा रहे हैं। हैदराबाद की गच्चीबौली में मैराथन प्रोग्राम में बतौर मेहमान खुसूसी शिरकत करते हुए रेवंत रेड्डी ने टी शर्ट की जुराई अमल में लाई। उन्होंने मैराथन के फातिहीन अफराद को इनामात से नवाजा। वज़ीर आला का कहना था कि रियासत को ओलंपिक खेलों की मेज़बानी के लिए भी तैयार किया जाएगा। ఆలోచన ఈ దేశంలో జరిగే ఏ క్రీడలైనా తెలంగాణ రాష్ట్రం నుంచే ముఖ్యంగా గచ్చిబౌలి ప్రాంతం నుంచే నిర్వహించాలన్న ఆలోచన రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నది। తెలంగాణ రాష్ట్రం క్రీడలకు వేదికగా మారడానికి మీ అందరి భాగస్వామ్యం అవసరం। తప్పకుండా మన ప్రభుత్వం స్పోర్ట్స్ యూనివర్సిటీని ప్రారంభించబోతుంది। దీనికి సంబంధించి అంతర్జాతీయ స్థాయి కోచ్లను తీసుకొచ్చి ఈ రాష్ట్ర క్రీడాకారులను ప్రోత్సహించడానికి ఈ ప్రభుత్వం ముందుకు వస్తుంది। రాబోయే ఖేల్ ఇండియా స్పోర్ట్స్ కానీ నేషనల్ ఈవెంట్స్ని తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వండి, అద్భుతంగా మేము నిర్వహిస్తాం। మా దగ్గర ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నదని కూడా యూనియన్ మినిస్టర్కి నేను కలిసి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది। ఇదే కాకుండా 2036లో ఒలింపిక్ గేమ్స్ని ఇండియా ఆర్గనైజ్ చేయాలని ప్రధానమంత్రి గారు ఏదైతే ఆలోచన చేస్తున్నారో ఆ ఒలింపిక్ గేమ్స్ని హైదరాబాద్ వేదికగా మేము నిర్వహిస్తాము। తెలంగాణ రాష్ట్రానికి అవకాశం ఇవ్వండి। ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ స్టేడియంస్ని అన్నిటిని కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం క్రియేట్ చేస్తుంది। తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆ వసతులను అన్నిటిని కూడా ఇప్పటి నుంచే ప్రణాళికబద్ధంగా అభివృద్ధి చేస్తామని చెప్పి